తమ్ము చూసి అదేదో సినిమా టైటిల్ అనుకుంటే పొరపాటే. అది తాజాగా మావోయిస్టులు విడుదల చేసిన లేఖలోని మాట. ఫలానా పార్టీ నాయకుడిని చంపింది మేమే, ఫలానా పోలీస్ ఇన్ఫార్మర్ను మట్టుపెట్టింది మేమే, ఫలానా టెలిఫోన్ ఎక్స్చేంజ్ని పేల్చేసింది మేమే. ఇలా ఉండేవి ఒకప్పుడు మావోయిస్టులు విడుదల చేసిన లేఖలు. కానీ తొలిసారి ఇందుకు భిన్నంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. శాంతి చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు చేసింది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది, మావోయిస్టుల స్వరం మారడానికి కారణమేంటి అనే అంశాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖను విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణకు తాము సిద్ధమని అందులో స్పష్టం చేశారు. భద్రతా దళాలు పథకం ప్రకారం మావోయిస్టులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మహిళా మావోయిస్టులపై పోలీసుల లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. 400 మందికి పైగా తమ పార్టీ కార్యకర్తలను, కమాండర్లను, ఆదివాసీలను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం తాము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే అందుకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. అంతేకాదు ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న హత్యాకాండను ఆపాలని లేఖలో పేర్కొన్నారు. అడవుల్లో సాయుధ బలగాల క్యాంపులను తొలగించి శాంతి చర్చలకు అంగీకరిస్తే తక్షణమే తాము కాల్పుల విరమణ ప్రకటిస్తామని తెలిపారు. శాంతి చర్చలకు మేధావులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థి నేతలు, పర్యావరణ కార్యకర్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖలో తొలిసారి ఆందోళన, ఆవేదన అనే పదాలు కొత్తగా గోచరించాయి. మావోయిస్టులు గతంలో ఎప్పుడూ ఇలా శాంతి చర్చలకు ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. 2004లో నాడు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో మావోయిస్టుల శాంతి చర్చలు జరిపింది. అయితే నాడు వైఎస్ ప్రభుత్వమే మావోయిస్టులను చర్చలకు పిలిచింది. అంతేకాని మావోయిస్టులు తమంతటి తాము శాంతి చర్చలకు రాలేదు. ఏదేమైనా సుమారు 20 ఏళ్ల తర్వాత మరోసారి శాంతి చర్చల అంశం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే మావోయిస్టులు శాంతిని కోరుకోవడానికి, వారి స్వరంలో మార్పు రావడానికి కారణాలను అన్వేషిస్తే మనకు వినిపించే మొదటి పేరు ఆపరేషన్ కగార్. దేశాన్ని మావోయిస్టు రహితగా మార్చేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్ మావోయిస్టుల పాలిట శాపంగా మారింది. దండకారణ్యంతో పాటు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. మరోవైపు లొంగుబాట్లు కూడా పెరిగిపోయాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే చర్చలే మార్గమని మావోయిస్టులు భావించినట్లు తాజా లేఖలో చాలా స్పష్టంగా ఉంది. భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కంకణం కట్టుకున్న మోదీ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ను దూకుడుగా ముందుకు తీసుకువెళుతుంది. 100 రోజుల్లో ఎన్కౌంటర్లు జరిపి 120 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు అంతమొందించాయి. దీనికి తోడు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా ఒడిశా డీజీపీ చేసిన ప్రకటన దేశంలో మావోయిజం తిరోగమం బాట పట్టిందనడానికి అద్దం పడుతుంది. ఒడిశాలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 10, 7కు తగ్గిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ వైబీ ఖురానియా ప్రకటించారు. కొన్నేళ్ల క్రితం వరకు 21 జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఉండేదన్న ఆయన కేంద్ర ప్రభుత్వ మద్దతుతో 2026 నాటికి భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో కోరాపుట్, మల్కాన్గిరి, రాయగడ, నబరంగపూర్, బౌద్ధ్, కంధమాల్, కలహండి, నౌపాడ, బాలంగీర్, బార్ఘర్ జిల్లాలు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ ఎల్డబ్ల్యూఈ ప్రభావిత జిల్లాలుగా ఉండేవి. వీటిలో కోరాపుట్, రాయగడ, నబరంగపూర్ జిల్లాలకు నక్సల్స్ ఫ్రీ జిల్లాలుగా మారాయి. బార్ఘర్, బాలంగిరి జిల్లాలోని గంధమర్దన్ హిల్స్ వంటి మావో ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఖురానియా తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సైతం మావోయిస్టుల తగ్గుదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 100 నుంచి 120 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలారని ప్రకటించారు. దశాబ్ద కాలంలో 118 మంది మావోయిస్టులను ఏరివేసినట్లు భద్రతా బలగాల గణాంకాలు చెబుతున్నాయి. ఏరివేతలే కాదు, లొంగుబాట్లు సైతం భారీగా సాగుతున్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్లో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. మొన్నటికి మొన్న మార్చి 30న ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్లో పర్యటించడానికి కొన్ని గంటల ముందు దాదాపు 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇలా మావోయిస్టుల లొంగుబాట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. గడ్చిరోలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టులు అగ్రనేత కిషన్ జీ భారీ సైతం ఉన్నారు. ఈ లెక్కలు రాష్ట్రంలో మావోయిజం తగ్గుదలకు సంకేతంగా నిలుస్తున్నాయి. ఒక్క ఒడిశాలోనే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఆపరేషన్ కగార్.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ సలహాదారు కె విజయ్ కుమార్, సిఆర్పీఎఫ్ చీఫ్ అనీష్ దయాళ్ సింగ్ల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగారు పేరిట శత్రు దుర్భేద్యమైన వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహానికి అనుగుణంగా నిఘా విభాగాల ఇన్ఫార్మర్ నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. అవి చేరవేసే సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు రంగంలోకి దిగి మావోయిస్టులను ఒక క్రమ పద్ధతిలో మట్టుపెడుతున్నాయి. కేవలం ఒక నిర్దిష్ట సమయంలో ఏరివేత చేపట్టడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం వల్ల ప్రయోజనం లేకపోవడంతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కొత్తగా అమలు చేస్తోంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి స్వయంగా ప్రకటించారు. ఇంత ఖచ్చితమైన తేదీని ప్రకటించారంటే మావోయిస్టుల ఏరివేత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టులు పూర్తిగా బలహీనమైన స్థితికి చేరుకోవడమే అమిత్ షా ఖచ్చితమైన ప్రకటనకు అద్దం పడుతుంది. ప్రస్తుతం మావోయిస్టుల వద్ద మందుగుండె నిల్వలు అడుగంటిపోతున్నాయి. బయట నుంచి తూటాలు లభించే పరిస్థితి కూడా లేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆయుధాలను ఎన్నైనా తయారు చేయవచ్చు, కానీ తూటాలను మాత్రం ప్రభుత్వాలు మాత్రమే తయారు చేస్తాయి. అందుకు ప్రధాన కారణం తూటాల తయారీలో వినియోగించే రాగి, ఇత్తడి లోహాల ధరలు నిత్యం హెచ్చుతగ్గులు ఉండడం వల్ల అవి కేవలం ప్రభుత్వాలకే అందుబాటులో ఉంటాయి. తూటాల తయారీకి వినియోగించే యంత్ర పరికరాలు ప్రభుత్వాలకు తప్ప ప్రైవేటు వ్యక్తులకు దొరకడం అసాధ్యం. పైగా మావోయిస్ట్ కీలక నేతలెవరూ ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఫిర్మ్ ఫైటింగ్ చేసే స్థితిలో లేరు. వయసు పైబడడం, అనారోగ్య కారణాలు నేతలను వేధిస్తున్నాయి. సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ఉన్న నేతలు కొంతమంది మిలిటరీ పరంగా యాక్టివ్గా ఉన్నప్పటికీ తగినంత మందుగుండు నిల్వలు లేకపోవడం మరో ప్రధాన కారణంగా చెప్పాలి. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఆపరేషన్ కగార్ను పగడ్బందీగా అమలు చేస్తుంది. మునిపెన్నడూ లేని విధంగా కేంద్రం దండకారణ్యంలో సెల్ టవర్లను నిర్మించింది. రోడ్ల సౌకర్యాన్ని పెంచింది. లోతట్టు అటవీ ప్రాంతంలోని గూడెల్లోని ప్రజలతో నిత్యం సంభాషించే విధంగా సమాచార నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ఇంత పగడ్బందీగా ఆపరేషన్ కగార్ చేపడుతున్న కారణంగానే అమిత్ షా ఖచ్చితమైన తేదీని పదే పదే ప్రకటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అమిత్ షా మాటలు నిజం కావడం ఖాయమంటున్నారు నిపుణులు. ఈ దారుణ పరిస్థితుల నుంచి బయటపడడానికి మావోయిస్టులు వెనక్కి తగ్గినట్లు తాజా లేఖ స్పష్టం చేస్తోంది. మరి మావోయిస్టులు కోరినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు సిద్ధమవుతాయా, లేక ఆపరేషన్ కగార్ను ఇలాగే కొనసాగిస్తాయా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.